చెప్తాను మంచిగా అది కూడా పెట్టేయండి ఒకేసారి పెట్టేయండి ఓకే గట్టిగా చెప్పండి ఇంకోసారి సైలెన్స్ ప్లీజ్ So you want me to speak first? Yes, please. ఇప్పుడు మార్నింగ్ 10:35 ఇక్కడ ఖజానా జ్యువెలర్స్ మీరు మనం దాని ముందు నిల్చున్నాం. మార్నింగ్ 10:35 ఒక 6 మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్తో వాళ్ళ స్టాఫ్కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్ ఒక డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 people వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ 1 more person ఆల్సో. సో అబౌట్ 7 people రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు. కొన్ని మోటార్ సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 shots ఫైర్ అయినాయి. ఒకటి ఈ డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి. ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి మనకి, ఎంటీ షెల్స్ దొరికినాయి. వీఆర్ అనలైజింగ్. మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు. సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు. వీఆర్ వర్కింగ్ అవుట్. ఉన్న క్లూస్ మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటే మీకు చెప్తాను. సో ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వీఆర్ నాట్ షూర్ యాజ్ ఆఫ్ నౌ. మేబీ 3 to 4 bikes ఉండొచ్చు. బయట వాళ్ళు కూడా ఉండొచ్చు అని మేము ఆలోచిస్తున్నాం. సో బట్ వీఆర్ నాట్ ష్యూర్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్ ఈస్ మనం ఏమైనా చెప్తే ఇట్ ఈస్ ఓన్లీ స్పెక్యులేషన్. మనం దానికి దీనికి ఉన్నట్టు అనిపించడం లేదు. బట్ వీ విల్ చెకప్ ఏమైనా ఉంటే. స్టాఫ్ మెంబర్స్ ఒక వాళ్ళ మార్నింగ్ 10:35 వాళ్ళది ఒక మీటింగ్ అవుతుంది బిఫోర్ ది ఓపెన్ ద సేఫ్. సో స్టోర్లో ఉన్న అందరూ మేబీ అబౌట్ 20-25 people అక్కడ స్టాఫ్ ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళ స్టాఫ్ చెప్తున్నారు. ఎవరైనా ముందు వచ్చి మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం. బట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ మాటల్లో వాళ్ళతో మాట్లాడితే ఒక మేబీ 3 to 4 weapons ఉండొచ్చు. విల్ వెరిఫై. ఆల్మోస్ట్ అందరూ ఐదర్ కర్చీఫ్ లేకపోతే మాస్క్ లేకపోతే హెల్మెట్ ఒకటి కూడా వేసుకున్నాడు. సో మనకి ఎలాగా అవసరం వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అప్ సీసీటీవీ ఆర్ వేరే క్లూస్ అన్నిటికీ సెపరేట్ టీమ్స్ తయారు చేశాము. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ డిప్లాయిడ్ ఆల్ సిసిఎస్ ఎస్ఓటి అందరూ. కాదు 10:35కి వచ్చారు. 10:45కి బయటకు వెళ్ళిపోయారు. 10 point ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వీఆర్ నాట్ షూర్ ఎటు సైడ్ వెళ్ళారు. సో వన్స్ వీఆర్ షూర్ వి విల్ టెల్. మనకు తెలియదు ఎంత పోయింది. గోల్డ్ అయితే పోలేదని చెప్తున్నారు. సిల్వర్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇన్ ఆల్ యాంగిల్స్ చేస్తున్నాం. ఎవరి మీద డౌట్ ఉండొచ్చు, వాళ్ళ సిబ్బంది ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు. ఎవ్రీ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడు బయటకెళ్ళి రోడ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ మీకు ఆర్సీపురం
నాట్ నెసరీ దట్ ఎనీబడి ఒకే రోడ్లో ఒకే వైపు వెళ్తారని అలా కాదు కదా. లెట్ అస్ ఇన్వెస్టిగేట్ దెన్ ఓన్లీ వి విల్ టెల్. బైక్ లోపల ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు. దే డింట్ వాళ్ళకి సో వీ డోంట్ నో వాట్. గోల్డ్ అయితే సేఫ్లో ఉంది. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఓపెన్ ద సేఫ్ కదా, సో వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. చెప్పాము నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ చెప్పాము. వాళ్ళు చెక్ పోస్ట్ మన దగ్గర కూడా బార్డరింగ్ ఏరియాస్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో చెప్పాము. ఓకే.